హాయ్ మీ పేరు? అనిల్, జోగిపేట్ అనిల్. జోగిపేట్ అనిల్. ఓకే, జోగిపేట్ అనిల్ గారు, ఇప్పుడు మనకి దేవర గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, గ్లిమ్స్ ఎలా అనిపించారు? ఎన్టీఆర్ అంటే నేను ఇంతకుముందు అది మామూలు షిప్ పైన పిక్ రాగానే మామూలు ఉంది అనుకున్నా, కానీ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అసలు ఇది 1000 crores కొట్టేటట్లు ఉంది. ఎందుకంటే రాజమౌళి తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లు వేసుకుంటారు, ఎంత పెద్ద హీరో అయినా. ప్రభాస్ అన్న చూసుకో, రవితేజ చూసుకో, సునీల్ని చూసుకో, అందరు ఫ్లాప్లు వెళ్ళిపోయారు. కానీ మాత్రం ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు అనుకో, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ఆయన అడుగు పెడితే మొత్తం థియేటర్లో చినిగిపోతాయి, అట్లా ఉంటుంది ఆయన స్టోరీ సెలెక్షన్స్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ. ఇప్పుడు RRR చూసిన 1200 కోట్లు కొట్టింది. ఇండస్ట్రీ రికార్డులు ఆయనకు 3 రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు పక్కా ఇది కూడా ఇండస్ట్రీ రికార్డు కొడతాడు. అది చూస్తుంటే అస్సలు వేరే లెవెల్ అనిపించింది గ్లిమ్స్లో మాత్రం. జాహ్నవి కపూర్ కూడా అస్సలు చాలా క్యూట్గా ఉంది. ఆమె మామూలుగానే బయట వస్తుంటే అందరు చూస్తుంటే అబ్బా అసలు శ్రీదేవి నర్స్ వచ్చిందిరా బాబు అంటారు. చాలా మంది ఇప్పుడు అంటున్నారు కదా, పెద్ద ఎన్టీఆర్ గారిని శ్రీదేవి గారి కాంబినేషన్ మళ్ళీ బ్యాక్ వచ్చింది అని, అట్లా అనిపిస్తుంది. సేమ్ అంతే ఉంది. అప్పట్లో వాళ్ళ ఎన్టీ రామారావు, మన శ్రీదేవి అప్పుడు ఎట్లా కాంబినేషన్ ఉందో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అంతే అనిపిస్తుంది నాకైతే. సూపర్. జాహ్నవి కపూర్ కూడా ఇప్పట్లో ఎన్టీఆర్తో చేయడం, పాన్ ఇండియా మూవీ తీయడం, ఆమెకు కూడా లక్ అనుకోవాలి. ఇది లైక్ కొరటాల శివ లాస్ట్ టైం తీసిన ఆచార్య పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది, పెద్దగా కలెక్షన్స్ కొట్టలేకపోయింది. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్. రాధేశ్యాము ఇవన్నీ చాలా మామూలు ఆడినప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా, కానీ సలార్ పుల్ల కొడితే అసలు మొత్తం ఇండియా షేక్ అయిపోయింది. ఒక ఫ్లాప్లు రావడం అనేది చాలా వరకు కామన్, మళ్ళీ తర్వాత హిట్ కొట్టేస్తారు. సో అంటే ఆ ఎలివేషన్స్ అనేవి బాగా చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా షిప్ పైన ఎంట్రీ రాగానే నాకైతే ఇది ఒక పెద్ద టైటానిక్ మూవీ అనిపించింది, మస్తు అనిపించింది. ఇది కూడా ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొల్లగొడుతుంది. మ్యూజిక్ బై అనిరుద్ధ్ కదా, సో అనిరుద్ధ్ లాస్ట్ టైం జైలర్ ఇవన్నీ చూసాం కదా, సో ఇప్పుడు ఎలా కొడతాడు? ఇండియన్ ఇండస్ట్రీలో ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ వినిపించేది, కీరవాణి పేరు వినిపించేది, కానీ ఇప్పుడు అనిరుద్ధ్ అనేది జైలర్ మూవీతో, విక్రమ్ మూవీ ఇవన్నీ కొట్టింది మనోడే. కాబట్టి ఖచ్చితంగా అసలు నాకు ఆయన తీసుకోవడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనిపిస్తున్నది. అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ ఇక్కడ వీళ్ళందరూ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పక్కా.